మేషరాశి వారికి 22, 23, 24 తేదీల్లో 2 కోరికలు తీరబోతున్నాయి. మీకు జరిగేది ఇదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటేనండి దైవానుగ్రహం కలగబోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. అలానే వచ్చేసి ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం లాగా కాబోతుందన్నమాట. ఈ 3 రోజులు కూడా మీకు బాగుంటుంది. మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. అలానే కాకుండా ఏంటంటేనండి చివరిలో మనం ఒక పరిహారం చెప్పుకుందాం. ఆ పరిహారం కూడా మీరు చేయటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారండి వీడియోని కంప్లీట్గా చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారండి మంచి గుణగణాలను కలిగి ఉంటారు. అంటే ఒకరిపై కుళ్ళు కుతంత్రులతో కాకుండా ఏంటంటే కనుక అందరికీ హెల్ప్ చేయాలి, అందరిలో మనం ఉండాలి, అందరూ కూడా బాగుండాలి అని కోరుకునే రకం. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మేషరాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎలా అంటే కనుక అవసరం కోసమే స్నేహం చేస్తూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడతారు. మేషరాశి వారు హెల్పింగ్ నేచర్లో ముందుంటారండి. మనకు లేకపోయినా సరే కానీ ఇతరులకు పెట్టాలనే గుణం వీరిలో అధికంగా ఉంటూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే కనుక ఇలాంటి గుణం ఉండకపోవచ్చు, కానీ కొంతమందిలో మాత్రం ఈ గుణం ఉంటుందండి. చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే అందరూ కూడా మన వాళ్ళే, అందరిని కలుపుకొని పోవాలి, అందరితో బాగుండాలి, అందరితో చక్కగా అంటే కలిసిమెలిసి ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో కూడా నెంబర్ 1గా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి ఒక ప్రణాళిక లాగా చేసుకుంటూ ఉంటారు. అందరిలాగే లైఫ్లో ఎదగాలనుకుంటారు, అందరిలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేక ఏంటంటే ఆ ఎదుగుదల అనేది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోయినప్పుడు బాధపడతారు. మేషరాశి వారికి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటారండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎవరూ లేరు అన్నట్టుగా ఒక్కరే దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ వస్తారు, బాధలు ఉన్నప్పుడు ఎవరు రారు కదా. అలా అని ఏంటంటే వీరు దుఃఖిస్తూ ఉంటారని చెప్పొచ్చు. మేషరాశి వారు ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక వీరి చేతులతో వీరే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యల్ని కోరి తెచ్చుకుంటారు. అంటే బాగా కష్టపడుతూ ఉంటారండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఎక్కువగా కష్టం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక మేషరాశి వారు ఏంటంటే కనుక మంచి స్థాయిలో అంటే స్థిరపడాలి, మంచి అంటే స్థిరాస్తులను కొనాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కలలు కూడా తీరుతాయి, కానీ మెల్లిమెల్లిగా తీరుతాయి అని చెప్పొచ్చు. భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు. అలానే కాకుండా ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి ఆచి తూచి అడుగు వేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం మేషరాశి వారికి ఉంటుందండి. మేషరాశి వారు ఏంటంటే కనుక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసులో స్వార్థము, కుళ్ళు కుతంత్రాలు కాకుండా మంచి మనసు కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మంచితనం అనేది ఉట్టి కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది మేషరాశిలో. అలానే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మొండి చేష్టలు చేస్తూ ఉంటారండి. వాటి వల్ల కొంచెం ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఏంటంటే కనుక అంటే చేయకూడని పనులు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కోపం వచ్చినప్పుడు చేస్తారు. దానికి ఏంటంటే కనుక వీరు అంటే తగిన మూల్యాన్ని వీరేంటంటే కనుక అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే కోపం వచ్చినప్పుడు చేసుకోవటం, ఆ తర్వాత వీరే ఆ కోపానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం పొందడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరు నమ్మితే ప్రాణమైనిస్తారండి. ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని మాత్రం అస్సలు అంటే వదిలిపెట్టారనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. మేషరాశి వారి యొక్క సొంత బంధువులే, సొంత వ్యక్తులే ఏంటంటే కనుక చాలాసార్లు మోసం చేసిన అవకాశం ఉంటుంది. ముందు బాగా మాట్లాడతారు, వెనుక వీరి గోతులన్నీ కూడా తీస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటితో దూరంగా ఉండండి. అంటే అలాంటి వ్యక్తులతో మీకు స్నేహం కావచ్చు, బంధుత్వం కావచ్చు, దూరం ఉంటేనే చాలా మంచిది. మీ ముందు ఎంత బాగా నటిస్తారో మీ వెనక వెళ్ళి మీ గోతులు తీస్తూ ఉంటారు. మీ మీద 1, 2 చెప్పటం, అలానే కాకుండా చాడీలు ఎక్కించడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా కానీ పైకి నవ్వుతూ ఉంటారు. ఆ బాధ ఇతరులతో చెప్పుకోరు. ఏ సమస్య వచ్చినా సరే వీరిలోనే వీరు దాచుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమందిని ఎక్కువగా నమ్మి మోసపోయిన అంటే రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను చెప్పుకోకండి. మీ పర్సనల్ విషయాలు ఒకవేళ చెబితే ఆ పర్సనల్ విషయాలన్నీ కూడా ఏంటంటే కనుక మీ యొక్క అంటే రిలేషన్స్లో ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఆ పర్సనల్ విషయాలను అందరికీ చెబుతూ ఉంటారనమాట. అందుకే వాటితో కొంచెం మీరు దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మేషరాశి వారికి అండి నరదిష్టి అధికంగా ఉంటుందన్నమాట. అంటే బాగుంటారు, బాగా ఎదుగుతారు. ఇలా ఏంటంటే కొంతమంది కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక వీరికి తీవ్రమైన ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ నరదిష్టి వల్లనే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి నరదిష్టి పోవటానికి మీరు ఏం చేయాలంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి. చక్కగా అండి మన ఇళ్లలో ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు అందరికీ తెలిసిందే కదా. మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ఈ ఆవాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక కొద్దిగా ఆవాలు 1 స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఆవాల్లో మనము అంటే పోపు దినుసులు కలుపుకుంటాం కదా. పోపు దినుసులు కలపకుండా ప్లెయిన్గా మనకు ఆవాలు దొరుకుతాయి. ఆవాలు మాత్రమే ఉండాలి. అందులో జీలకర్ర ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఆవాలను తీసుకోండి. తీసేసుకొని మీరు ఒక పేపర్ తీసుకోండి. తీసుకొని ఈ ఆవాలను ఏంటంటేనండి చక్కగా ఆ పేపర్లో పోసేయండి. 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ అండి, పెద్దగా ఏం అవసరం లేదనమాట. అలా తీసేసుకున్న తర్వాత పొట్లం కట్టేసి ఏంటంటే
ఏంటంటే ఈ ఆవాలను చక్కగండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని నరదిష్టి పోవాలి, నరదిష్టి నుంచి విముక్తి కలగాలి, నరదిష్టి అనేదంతా కూడా పటాపంచలైపోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తల చుట్టూ 3 లేదా 5 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక రండి ఎక్కడైనా సరే అండి దూరంగా పడేయండి. రోడ్డు మీద పడేసిన పర్వాలేదు, ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేసిన పర్వాలేదండి. మీ నరదిష్టి అనేది మీ నుంచి చాలా దూరం వెళ్ళిపోతుందన్నమాట. మీరైతే అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇదొకటి మీకు వీలుంటే ప్రయత్నించుకోండి. మీకు అర్థమైపోతుంది, పరిహారం చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. నరదిష్టి నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది. ఇక్కడ 100% ఫలితం ఏం రాదు, కొంచెం ఏంటంటే కనుక మీకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీకు 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఈ 2 కోరికలు కూడా అండి గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ జరుగుతుందని మనమైతే చెప్పలేము. ఎందుకంటే గ్రహాల మార్పుల వల్ల, గ్రహాల అంటే మార్పు చేర్పుల వల్ల కొంతమందికి జరుగుతాయి. కొంతమంది డ్రీమ్ అని కూడా చెప్పొచ్చు. ఒక వస్తువు కొనటం ఏంటంటే ఒక కోరికగా పెట్టుకున్నారు కొంతమంది. అది పెద్ద అంటే వస్తువు కావచ్చు, చిన్నది కావచ్చు. ఒక వస్తువుని కొనాలి, మంచి వస్తువు, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ వస్తువుని కొనుక్కోవాలి అన్నట్టుగా ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, కొనలేకపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజుల్లో మీరు అనుకున్న వస్తువు ఖచ్చితంగా కొంటారు. అంటే ఇంట్లోకి సంబంధించిన సామానే కావచ్చు, లేదంటే కనుక ఏదైనా మీ పర్సనల్గా కావచ్చు. ఒక వస్తువునైతే మీరు కొనాలనుకున్నారు కదా, ఆ వస్తువు ఖచ్చితంగా కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వస్తువు కూడా మీరు కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కోరిక అయితే మీది ఖచ్చితంగా తీరుతుందండి. ఇది 99% అయితే కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండో కోరిక ఏంటంటే కనుక చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, ఉద్యోగం రావాలి, ఉద్యోగం లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము అనుకునే వారికి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. 100% జరిగి తీరుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కోరుకున్నంత ఉద్యోగం రాకపోవచ్చు, మీ స్థాయికి తగ్గంట అంటే ఉద్యోగం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 22వ తేదీ 22వ తేదీ ఏంటంటే కనుకనండి ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగుంటుంది. విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి పేరుని సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు మీకు వృత్తి వ్యాపార పరంగా కూడా బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. వ్యాపారం సంస్థలు ఏంటంటే కనుక ఒకసారి అంటే వ్యాపారం బాగా సాగుతుంది, ఇంకొకసారి డల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఒకటి మీరు గమనించుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. పిల్లల పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. పిల్లల పరంగా కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అనేవి కొన్నిసార్లు మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడంతో పాటు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీరు వెళ్తే మాత్రం మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 23వ తేదీ కూడా మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. 23వ తేదీ ఏంటంటే కనుక ఉదయం కొంచెం అంటే లేవటంతోనే కొంచెం లేజీగా లేస్తారండి. కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా చిన్న చిన్న బాధ అనేది మీలో ఇబ్బంది అంటే పెడుతూ ఉంటుంది. కొంచెం అనారోగ్యానికి తీసుకొని కావచ్చు, డబ్బు ఖర్చు అయిపోయిందని ఒక బాధ కావచ్చు. ఇలా ఏంటంటే చిన్నగా మీకు అంటే ఇబ్బంది అనేది కలిగే అవకాశం ఉంటుంది, కానీ అది బయటికి చెప్పుకోరు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక కొత్త వస్తువు తెచ్చుకుంటారని చెప్పాం కదా, అంటే కోరిక తీరుతుందని. ఆ వస్తువు పరంగా మీరు కొంచెం ఏంటంటే డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ ఈ వస్తువు వల్ల మాకు లాభం కలిగింది అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇక ఈ రోజు కూడా మీకు అన్ని రంగాల వారికి బాగుంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. ఇంకా అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే కనుక ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. మీరు ఉదయం లేచినప్పటి నుంచి 10-11 గంటల వరకు కూడా కొంచెం ఏంటంటే కనుక అంటే డల్లుగా ఉంటారు, స్లోగా పనులు చేసుకుంటారు. మిగతా సమయం అంతా కూడా కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి, అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇంక ఇక్కడే కూడా మీకు ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత 24వ తేదీ మనం చూసుకున్నట్టయితే 24వ తేదీ అండి మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని 12:17 వరకు కూడా బ్రహ్మాండమైన ఫలితం అయితే మీరు పొందుతారండి. అంటే పనుల్లో ఎక్కువ లాభాలు మీకు కలుగుతాయి. పనులన్నీ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటారు. పనులు ఏంటంటే పూర్తి కాకపోయినా ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని పనులు పూర్తి చేసుకుంటారు. అన్ని రంగాల వారికి బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్లకు లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడంతో పాటు మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో ఏంటంటే కనుక గౌరవం అలానే కాకుండా మర్యాదలు మీకు అందుతాయి. పని చేసే దగ్గర మీ బాసు నుంచి మీకు ఏంటంటే ప్రశంసలు లభిస్తాయి. ఇక్కడ ప్రేమికుల పరంగా బాగుంటుంది. విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. పిల్లల పరంగా ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది. అనుకూలించే కాలం అని చెప్పొచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలుకొని 7:15 వరకు కూడా ఏంటంటే కొంచెం నరాల బలహీనత వల్ల కావచ్చు, ముఖాల నొప్పుల వల్ల కావచ్చు, కొంచెం
కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదంతా కూడా మీకైతే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, గ్రహాల మార్పుల చేర్పుల వల్ల చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. కానీ వాటిని మీరు ఇగ్నోర్ చేస్తారు. అవి పెద్దగా మీకు సమస్యలాగా అనిపించదనమాట. కానీ ఎక్కువగా పని అయితే పెరుగుతుంది. పని వల్ల ఏంటంటే ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి వల్ల మీకు ఏంటంటే ఎక్కువ కోపము, ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. ఆ కోపం వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే ఇతరులపై ఆ కోపాన్ని అంటే మీరు ఇలా ఆ కోపంలో అరుస్తూ ఉంటారు. అదొకటి మీరు గమనించుకోండి. అలానే కాకుండా కొంచెం జాగ్రత్త పడండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మరీ మీరు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త వహించండి, లేదంటే ఇబ్బంది.